Hey guys, welcome back to our channel. Swati, Spanja, Minnie. Okay. Claps. కృష్ణ ఒక 3 days ఊరెళ్ళబోతున్నాడు. అందుకే మా ఇద్దరిని కాసేపు సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి రెస్టారెంట్ కి తీసుకొచ్చాడు. కిందే ఉంటావా? కొడతావా? హాట్ వాటర్. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు అవి వచ్చే వరకు చూడాలి. ఈ లోపు మనం ఆర్డర్ చేసుకుందాం. మినీ, మేము చికెన్ మ్యాన్షూ ఆర్డర్ చేసుకున్నాం. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా. గైస్, మీకు కూడా అలవాటు ఉందా? వాళ్ళు ఏవి ఇచ్చినా కానీ టిష్యూతో తుడుచుకొని యూజ్ చేయటం. సో ఫస్ట్ అయితే చికెన్ మ్యాన్షూ సూప్ వచ్చింది. మా మినిగాడు యుద్ధం చేస్తాడు ఇప్పుడు దీని మీద. మా మినిగాడి గుజ్జి ప్లేట్లో ఒక 4 వేద్దాం. ఓకేనా? సారీ మినీ, బై మిస్టేక్ వేసా. నాకు పెట్టవా మమ్మీకి? టిష్యూ పేపర్కి మమ్మీకి పెట్టవా? మమ్మీకి పెట్టు కొంచెం. థ్యాంక్ యూ మినీ. కొంచెమైనా ఇంకా అయిపోయిందమ్మా సాస్. డాడీకి కొంచెం ఉంచాలి కదా, ఇది కొంచెం తిను. ఓకేనా? ఒకటి పెడతావా? థ్యాంక్ యూ. అది నంచే పెట్టు. థ్యాంక్ యూ. అలా తుడుచుకోవాలా మిన్ని తిన్నాక? నువ్వు మిన్ని సాస్ ఎందుకు తిన్నావు? డాడీ సాస్ తినేసాడా? మొత్తం తినేసాడా? అది నీకుందిగా, మరి కొంచెం తినచ్చుగా. ఆ గిన్నెదే కావాలా? వాటర్ తాగుతావా? వాటర్ కాలవు. నేను చెప్తాను, ఇంకో ప్లేట్ చెప్తాను. ఓకేనా? సాస్ చెప్పనా? ఇంకో ప్లేట్. వాటర్, కూల్ డ్రింక్. ఇక్కడ చల్లగుందని వేడి నీళ్ళు పెట్టి చెప్పా. చాలా కొన్నే తినొచ్చాము. ఏదో కొంచెం టైం స్పెండ్ చేద్దామని వెళ్ళాం రెస్టారెంట్ కి, అంతే. ఎందుకో సడన్ గా వెళ్ళాలనిపించింది. ఇలా చేసుకో. వెరీ గుడ్. మళ్ళీ ఇంకోసారి అని ఇలా అనుకో, మొత్తం పోయింది. ఇలా చేతితో పిండుకో. వెరీ గుడ్, నైస్. ముంచుకో ఇప్పుడు ఇలాగా, చేయి ముంచేసి. వెరీ గుడ్. కాలుతుందా? ఏం కాదు, లైట్ గానే కాలుతుంది. అయిపోయింది. ఇంకా నైట్ ఒక్కదాన్ని అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంట్లో పడుకోవడానికి వచ్చాను. ఈ పిల్ల ఎంత అల్లరి చేస్తుందంటే ఒక 3-4 బాక్సెస్ నిండా బొమ్మలు ఊరిని గుమ్మరించటం, మళ్ళీ దాంట్లో పెట్టడం అలవాటైపోయింది. ఒకేసారి లాస్ట్ లో సర్దటం. నిజం చెప్తున్నా, పేరెంట్స్ ఇన్లా సపోర్ట్ లేని సింగిల్ పేరెంట్స్ కి చాలా అంటే చాలా గ్రేట్. అమ్మో బాబోయ్, పిల్లలతో మామూలు మాటలు కాదు అసలు. ఇంకా పడుకునే ముందు మిన్నీకి నైట్ పాలు తాగే అలవాటు ఉంది. సో దానికోసమని పాలు కాగబెట్టుకుంటున్నాను. నైట్ వేడి చేద్దామంటే ఒకటే మస్కిటోస్. వెదర్ చేంజ్ వల్ల ఏమో కానీ చాలా ఉంటున్నాయి. మిన్నీ పడుకుండే టైమ్ మా మమ్మీ వాళ్ళు 3rd floor లో ఉంటున్నారనే కానీ ఎన్ని మస్కిటోస్ ఉన్నాయో 1st floor లో ఉన్న వాళ్ళకంతే. నాకు తెలిసి సింగినగర్ లో ఉన్న వాళ్ళందరూ రిలేట్ అవుతారు. చాలా దోమలు ఉంటున్నాయి. మనము ఆల్ అవుట్ ఇలాంటివన్నీ వాడామనుకోండి, చాలా హార్ష్ కెమికల్స్, కిడ్స్ కి అస్సలకే మంచిది కాదు. యాజ్ ఎ మదర్ ఆఫ్ మిన్నీ నేను దానికి కేర్ తీసుకుంటాను. ఎందుకంటే మస్కిటోస్ కుట్టినాయి అనుకోండి, స్కిన్ ఇరిటేషన్, దద్దులు ఇవన్నీ రావటమే కాకుండా మలేరియా, డెంగ్యూ ఇలాంటివి వస్తాయి. సో చాలా కేర్ తీసుకోవాలి. సో నేను మిన్నీ కోసం అని చెప్పి మామాయత్ 100% న్యాచురల్ మస్కిటో రిపెలెంట్ ప్యాచెస్ యూజ్ చేస్తున్నాను. ఇవి ఫ్రీ ఫ్రమ్ టాక్సిన్స్ అండ్ క్రాఫ్టెడ్ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, సిట్రనెల్లా, యూకలిప్టస్, పెప్పర్మెంట్ ఆయిల్ అండ్ లెమన్ ఎక్స్ట్రాక్ట్. 12 hours లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్ ఉండిది. ఏ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ కి మన బేబీ ఎక్స్పోజ్ కాకుండా ఈ ప్యాచెస్ ఎఫెక్టివ్ గా వర్క్ చేయడమే కాకుండా ఈజీ టు యూజ్. జస్ట్ స్టిక్ చేస్తే చాలు మనము వాళ్ళ టీ షర్ట్స్ కి కానీ ఎక్కడన్నా. నేనైతే మిన్నీకి బ్యాక్ సైడ్ పడుకునేటప్పుడు స్టిక్ చేసేస్తాను, సో దట్ హ్యాపీగా పడుకుంటది. నాకు కూడా టెన్షన్ లేకుండా పీస్ ఆఫ్ మైండ్ ఉండిద్ది దట్ మై బేబీ ఈస్ ప్రొటెక్టెడ్ అని. యాజ్ ఏ మదర్స్ మనం బాగా థింక్ చేస్తాము, బెస్ట్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి మన పిల్లలకని. These patches are safe and toxin free.
gentle on my baby skin. And plus it's waterproof, can be used for both indoor and outdoor activities. మనం ఎక్కడైనా స్టిక్ చేయొచ్చు వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ కి, టీ షర్ట్స్ కి, ఇంట్లో అయితే కార్డ్స్ కి. సో వెరీ ఈజీ టు యూస్. ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం అని చెప్పి బయటికి వెళ్ళినప్పుడు కూడా స్టిక్ చేసేస్తున్నాను. ఈ ప్రొడక్ట్ సేఫ్ సర్టిఫైడ్ విచ్ ఈస్ ఎ ప్రూఫ్ దట్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ టాక్సిన్స్ అండ్ కెమికల్స్ అని. ప్రూఫ్ లేనిదే స్వాతి అసలుకి అప్రూవ్ చేయదు. అమ్మాయత్ వాళ్ళు ఎప్పటికప్పుడు కస్టమర్ రివ్యూస్ తీసుకుంటారు. సో మీరు కూడా యూజ్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి కమెంట్స్ లో. మన ఫీడ్బ్యాక్ తీసుకునే వాళ్ళు మమాయత్ ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేశారు. ప్లస్ వాళ్ళు కూడా చాలా ఇన్నోవేషన్స్ రీసెర్చ్ చేసి బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు మనకి. దీస్ ఆర్ అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ purple.com. అండ్ మీ నియరెస్ట్ ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. యూజ్ మై కూపన్ కోడ్ స్వాతి 2025 టు గెట్ 20% ఆఫ్ ఆన్ మమాయత్ యాప్ అండ్ వెబ్సైట్. ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయాము, ఎందుకంటే మార్నింగ్ అంతా మా టీం వచ్చేస్తారు కదా. 10కి మా అమ్మ తాళం తీసుకొని వెళ్ళిపోయారు. ఇదైతే అసలు ఎంత గోల్ అంటే, ఇక్కడికి వచ్చి కస్టమర్కి ఏదో కావాలని చెప్పి ఫ్యాన్సీ షాప్కి వెళ్తే అక్కడ ఈ గన్లు ఇవన్నీ తీసుకొని వచ్చింది. ఒకటే అల్లరి. నిజంగా బిజినెస్ అంటారు కానీ చెప్పుకోవటం కన్నా చేసే వాళ్ళకే, బిజినెస్ చేసే వాళ్ళకి తెలిసింది. టైంకి తిండి ఉండదు. ఎప్పుడో 11:30కి కరివేపాకు కారపొడి వేసుకొని 2 ఎగ్ దోశలు వేసుకున్నాను. అది తిన్నాక కొంచెం ఆకలి. ఎప్పుడు కొంచెం టైం మేనేజ్ చేయాలనుకుంటాను, కానీ ఎప్పుడు చేస్తానో ఏమో. బాదము అవి కూడా నానపెట్టుకున్నాను. ఇవి తినేపాటికి 11:30 అయింది. మా వాళ్ళు అప్పటికే కాజు మసాలా చేసేసారు. డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ అయితే ఎవ్రీడే ఒక బ్యాచ్ ఉండిద్ది. ట్రిప్ ఏంటో అలా వెళ్ళి అలా వచ్చినట్టుంది. అసలు మళ్ళీ మొత్తం బ్యాక్ టు వర్క్. ఒకవైపు రాగి చక్రాలు, ఇంకోవైపు మటన్ అన్ని ఫ్రై చేస్తున్నారు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.